వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్లోని కోకోకోలా అరీనా వేదికగా ఆటగాళ్ల వేలం మొదలైంది. 10 ఫ్రాంచైజీల్లో గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా ఇందులో 30 ఓవర్సీస్ స్థానాలు ఉన్నాయి. ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా ఉన్నాయి. అయితే 16 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఐపీఎల్లో అత్యధిక ధర పలిగిన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ అతన్ని 18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత సీజన్ వేలంలోనే శామ్ కరన్ తో పాటు కామరూన్ గ్రీన్ ను 17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా బెన్ స్టోక్స్ ను 16.25 కోట్లు పెట్టి సిఎస్కే కొనుగోలు చేసింది. నికోలస్ పూరన్ కూడా 16 కోట్లతో ఎల్ఎస్జీ తరపున భారీ ధర పలికారు. ఐపీఎల్ 2024 వేలంలో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజెల్వుడ్ తో పాటు రచిన్ రవీంద్ర, వానిందు హసరంగా, కోయెట్జీ భారీ ధర పలికే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం. ఐపీఎల్ 2023 శామ్ కరన్ 18.5 కోట్లు పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2022 ఇషాన్ కిషన్ 15.25 కోట్లు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2021 క్రిస్ మోరిస్ 16.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2020 ప్యాట్ కమిన్స్ 15.5 కోట్లు కేకేఆర్. ఐపీఎల్ 2019 జయదేవ్ ఉనాద్కత్ రాజస్థాన్. వరుణ్ చక్రవర్తి పంజాబ్ కింగ్స్ రూపాయలు 8.4 కోట్లు. ఐపీఎల్ 2018 బెన్ స్టోక్స్ రూపాయలు 15.5 కోట్లు రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2017 బెన్ స్టోక్స్ 14.5 కోట్లు రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్. ఐపీఎల్ 2016 షేన్ వాట్సన్ 9.5 కోట్లు ఆర్సీబీ. ఐపీఎల్ 2015 యువరాజ్ సింగ్ 14 కోట్లు ఆర్సీబీ. ఐపీఎల్ 2013 గ్లెన్ మ్యాక్స్వెల్ 6.3 కోట్లు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2012 రవీంద్ర జడేజా 12.8 కోట్లు సిఎస్కే. ఐపీఎల్ 2011 గౌతమ్ గంభీర్ 14.9 కోట్లు కేకేఆర్. ఐపీఎల్ 2010 షేన్ బాండ్ 4.8 కోట్లు కేకేఆర్. ఐపీఎల్ 2009 కెవిన్ పీటర్సన్ ఆర్సీబీ, ఆండ్రూ ఫ్లింటాఫ్ సిఎస్కే 9.8 కోట్లు. ఐపీఎల్ 2008 మహేంద్ర సింగ్ ధోని 9.5 కోట్లు సిఎస్కే.